నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని పలు పోలింగ్ బూత్లలో ఉద్రిక్తత నెలకొంది. 63, 64, 65 పోలింగ్ బూత్ల వద్ద అయితే తోపులాట జరగడంతో గందరగోళం నెలకొంది. చేజర్ల టీడీపీ మండల అధ్యక్షుడు రావి లక్ష్మీ నరసారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులను దూషించడంతో తోపులాట జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో వివాదం అయితే సద్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, అసలు అక్కడ ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పద్మ, అయితే నెల్లూరు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు కొనసాగే నేపథ్యంలో చేజర్ల మండలంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. చేజర్ల మండలం కేంద్రంలోని 63, 64, 65 పోలింగ్ బూత్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, అదేవిధంగా వైసీపీ నాయకుల మధ్య ఒక్కసారిగా తోపులాట తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు భారీ ఎత్తున లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం కూడా ఒకరిని ఒకరు తోపులాటకి గురవడంతో కొంత పోలీసులు అక్కడికి చేరుకొని జోక్యం చేసుకుని వాళ్ళందరినీ అక్కడి నుంచి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆ ఇరు వర్గాలని కూడా అక్కడి నుంచి పంపించేయడంతో పోలింగ్ తిరిగి ప్రశాంతంగా ప్రారంభమైంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో గడిచినటువంటి ఎన్నికల్లో కూడా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఇదే విధంగా భారీ ఎత్తున ఘర్షణ జరిగింది. ఈసారి మాత్రం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. గడిచినటువంటి ఎన్నికల్లో దాదాపు 2 చోట్ల ఇదే విధంగా ఉద్రిక్తగా పరిస్థితులు నెలకొవడంతో రీపోలింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి మాత్రం అలాంటి రీపోలింగ్ కి అవకాశం ఇవ్వకుండా ప్రతి దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎన్నికల సరళిని పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ మురళి.